రద్దు అన్నటువంటిది 1 by 1 జరుగుతుంది. ఎవరికి వాళ్ళు మాకు టర్కీతో కాంట్రాక్ట్స్ వద్దు అని చెప్తున్నటువంటి పరిణామాలు సీరియస్గా నడుస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఉలిక్కి పట్టం అన్నటువంటిది టర్కీ వంతవుతుంది. తాజాగా ఏదైతే మార్బుల్కి అంటే మనకి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి టూరిస్టుల్ని ఆగిపోమని చెప్పేసి పిలుపునిస్తున్న చూస్తున్నాం. టూరిస్టులు అనేక మంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు అన్నటువంటిది ఆ లెక్కలు చెప్తున్నాయి. అదే సందర్భంలో దాని రాజస్థాన్లో మార్బుల్స్ వాళ్ళు దాంతో వ్యాపారం వద్దనుకున్నారన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇదే సందర్భంలో ఏది మన దేశంలో పెద్ద ఎత్తున టర్కీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి అంశాలు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇండియన్ నేవీ వాస్తవంగా టర్కీ దగ్గర నుంచి టర్కీతో ఒక ప్రాజెక్ట్ షిప్ యార్డ్కి సంబంధించి అంటే మన షిప్పుల తయారీ యూనిట్లో టర్కీకి సంబంధించిన ఫర్మ్స్ కూడా ఇవేసినాయి, టెండర్లు వేసినాయి. అందులో L1గా ఓకే అయింది, అంటే ఇచ్చేయాలి. కానీ ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళకి ఇవ్వబోము అని ప్రకటించేసింది. టర్కిష్ ఫర్మ్స్ని పక్కన పెట్టేసింది. తద్వారా టర్కీ మీదన రకరకాలైనటువంటి కాన్సెప్టులు నడుస్తున్నాయి అన్నమాట.